బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో పెళ్లి కొడుకు ఒక కార్లో ట్రావెల్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. అయితే వెనుక నుంచి వచ్చిన డీసీఎం వ్యాన్ పెళ్లి కొడుకు కారును ఢీకొట్టింది. దీంతో పెళ్లి కొడుకు మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. అండ్ ఆల్సో అన్ఫార్చునేట్లీ ఈ ప్రమాదంలో ఒక చిన్నారి చనిపోయినట్లు ఇప్పటికే మనకు వస్తున్న సమాచారం. అయితే జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి బృందం కారును డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. పెళ్లి కొడుకు మహేష్తో పాటు 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చిన్నారి రుద్ర 3 సంవత్సరాలు ఉన్న చిన్నారి కూడా చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే ఎవరికైతే ఈ గాయాలయ్యాయో వాళ్ళను జగిత్యాల ఆసుపత్రికి కూడా తరలించారు. ప్రజెంట్ వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా అందిస్తున్నారు. అయితే నిన్న రాత్రి మహారాష్ట్ర నాందేడ్ నుండి కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో ఓ వధువుతో పెళ్లి జరగాల్సి ఉండగా ఒక ఎట్టిగా కారులో ఈ బృందం స్టార్ట్ అయ్యారు వాళ్ళ ఇంటి నుంచి. అయితే కొండగట్టు దగ్గర ఆగి టీ తాగి బయలుదేరడానికి కొద్దిసేపటికి డీసీఎం వ్యాను వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో ఈరోజు జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. సో బిగ్ టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్న దృశ్యం మహేష్కి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ అది. అయితే ఆ డీసీఎం వ్యాన్ వీళ్ళందరూ పెళ్లికి వెళ్తున్నారు. మహేష్కి వాళ్ళ పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో పెళ్లి కొడుకుతో పాటు 6గురికి తీవ్ర గాయాలు అవ్వడంతో ఈ పెళ్లి నిలిపివేశారు. అయితే ఈ ప్రమాదంలో ఒక చిన్నారి 3 సంవత్సరాల చిన్నారి కూడా చనిపోయినట్లు ఇప్పటికే సమాచారం. జగిత్యాల జిల్లా కొండగట్టు దగ్గర తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పెళ్లి బృందం కారును డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. పెళ్లి కొడుకు మహేష్తో పాటు 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో చిన్నారి రుద్ర చనిపోవడం జరిగింది. అయితే గాయాలైన వారిని జగిత్యాల హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే నిన్న రాత్రి మహారాష్ట్ర నాందేడ్ నుండి కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో ఓ వధువుతో పెళ్లి జరగాల్సి ఉండగా ఎట్టిగా కారులో ఈ బృందం వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరారు. అయితే కొండగట్టు దగ్గర ఆగి టీ తాగి బయలుదేరిన కొద్దిసేపటికి డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఈరోజు పెళ్లి జరగాల్సి ఉండగా పెళ్లి నిలిచిపోయినట్లు ఇప్పటికే సమాచారం. సో ప్రజెంట్ దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. వాళ్ళ వెడ్డింగ్ కార్డ్, అదేవిధంగా ప్రమాదంలో ఏదైతే డీసీఎం వ్యాన్ ఢీకొట్టిందో ఆ వ్యాన్ని కూడా మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. సో ఈ తరచుగా రోడ్ యాక్సిడెంట్స్ అనేవి ఈ మధ్య చాలా ఎక్కువగా అవుతున్నాయి. రీసెంట్ డేస్లో కూడా కంటిన్యూస్గా రోడ్ యాక్సిడెంట్స్ హైవే పైన కూడా ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్ అవ్వడం మనం గమనించాము. అయితే ఈ ప్రమాదంలో ఒక చిన్నారి కూడా చనిపోవడంతో ఆ కుటుంబం బాధతో విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి ఆ కార్ పరిస్థితి కూడా మనం చూసుకుంటే చాలా ఏ రకంగా నుజ్జు అయిపోయిందో కూడా మనం చాలా క్లియర్గా కూడా చూడొచ్చు. కంప్లీట్గా ముందరి భాగం అయితే కంప్లీట్గా నుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ప్రమాదంలో ఒక చిన్నారి చనిపోయింది. మిగిలిన 6 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళని జగిత్యాల హాస్పిటల్కి తరలించారు. అదేవిధంగా పెళ్లి కొడుకు మహేష్కి కూడా గాయాలు అయినట్టు తెలుస్తుంది. సో ప్రజెంట్ వీళ్ళందరూ కూడా జగిత్యాలలోని ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇవాళ పెళ్లి జరగాల్సి ఉంది, కానీ యాక్సిడెంట్తో ఆ పెళ్లి ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. బిగ్ టీవీ స్క్రీన్ పైన హల్దీ ఫంక్షన్ చేసుకుంటారు కదా, దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఇవాళ మహేష్కి వాళ్ళ పెళ్లి జరగాల్సి ఉంది, కానీ యాక్సిడెంట్ కారణంగా పెళ్లి కూడా ఆగిపోయింది. అయితే తరచుగా మనము రీసెంట్ డేస్లో కూడా హైవేస్ పైన ఎక్కువగా యాక్సిడెంట్ అవ్వడం చూస్తుంటాము. మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా ఇతరుల నిర్లక్ష్యం వల్ల మనకు ప్రమాదం జరుగుతుంటుంది. అది కాస్త మన ప్రాణాల మీదకి వస్తుంది, లేదా మనము విక్టిమ్స్గా మారిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎదుటివారి నిర్లక్ష్యం కారణంగా మన జీవితాల మీద అది ఎంతగానో ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఏదైతే డీసీఎం వ్యాన్ అది ఢీకొట్టిందో దానికి సంబంధించి కూడా పోలీసులు కూడా దానికి సంబంధించి దర్యాప్తు చేపడుతున్నారు. అయితే యాక్సిడెంట్ ఎలా జరిగింది, దీనికి గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. సో మీరు కూడా
హైవేల పైన కానీ రోడ్డు పైన కానీ ప్రయాణించేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్రయాణించండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇతరుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం మనకు జరిగే అవకాశం ఉంటుంది. సో తప్పకుండా సీట్ బెల్ట్ వేసుకోవడం, మీ కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కూడా తప్పకుండా పాటించండి. అయితే ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఎస్ శ్రీనివాస, జగిత్యాల జిల్లా దగ్గర ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి అండ్ పోలీసులు ఏమన్నా కేసు ఫైల్ చేశారా? ఈ రోజు మరికొద్ది సేపటి లోపల వివాహం జరగాల్సినటువంటి కారుకు ఇటు ఒక డీసీఎం వ్యాన్ ఢీ కొట్టడంతో అయితే కొండగట్టు వద్ద అయితే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే పెళ్లి కోసము వీళ్ళు పెళ్లి కొడుకుతో పాటుగా వారి బంధువులతో కలిసి మహారాష్ట్ర నాందేడ్ నుంచి హుజురాబాద్ కు బయలుదేరడం జరిగింది. హుజురాబాద్ లోపల వధువు యొక్క గృహం లోపల ఇటు వివాహం జరగాల్సినటువంటి నేపథ్యం లోపల నిన్న రాత్రి సమయం లోపల కొండగట్టు వద్ద ఆగి టీ కూడా తాగారు. ఆ టీ తాగిన తర్వాత ఇటు హుజురాబాద్ వెళ్ళేటువంటి సమయం లోపల ఇటు వేగంగా వస్తున్నటువంటి డీసీఎం వాన్ ఈ ఎట్టిగా కారుకు ఢీకొనడంతో అయితే ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇందులోపల 6గురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించేటువంటి మార్గ మధ్య లోపలనే చిన్నారి రుద్ర మృతి చెందడం కూడా జరిగింది. ఈ రోజు వివాహం కావాల్సినటువంటి వరుడు ఎవరైతే ఉన్నారో ఆ వరుడుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీళ్ళందరూ కూడా ఇటు జగిత్యాలలోని సివిల్ ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఆ రాత్రి సమయం లోపల డ్రైవింగ్ చేయడము, అదే విధంగా ఇటు నిద్రలేమి కారణంగానే ఇటు డీసీఎం వ్యాను కారు ఢీకొన్నట్టుగా అయితే తెలుస్తున్నది. అక్కడ నిద్ర వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యం లోపల కూడా వాళ్ళందరూ కూడా కొండగట్టు వద్ద ఆగారు. టీ తాగి ఉపశమనం పొంది మళ్ళీ తిరుగు ఇటు ప్రయాణం చేసేటువంటి సమయం లోపలనే ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికైతే ఈ రోజు పెళ్లి కావాల్సినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరుడితో పాటు వాళ్ళ బంధువులు అందరూ కూడా కారు లోపలనే బయలుదేరడం జరిగింది. ముఖ్యంగా వరుడికి తీవ్ర గాయాలు కావడంతో అయితే ఇటు పెళ్లి కూడా ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి. మరికొద్ది సేపటి లోపల పెళ్లి పీటలు ఎక్కి బాజా భజంతిల మధ్య పెళ్లి చేసుకోవాల్సినటువంటి వరుడు యాక్సిడెంట్ కారణంగా ఇప్పుడు ఆసుపత్రి లోపల చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ సంఘటనకు అతివేగంగా కారణము, అదే విధంగా రాత్రి సమయం లోపల జర్నీ చేయడం కారణంగా నిద్రలేమితోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది అయితే తెలుస్తున్నది. దీనిపైన పోలీసులు కూడా అక్కడ సంఘటన చేసి వీళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనిపైన విచారణ కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సయ్యద్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. జగిత్యాల జిల్లా కొండగట్టు దగ్గర ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పెళ్లి బృందం కారును కూడా డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. అయితే పెళ్లి కొడుకు మహేష్తో పాటు 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి రుద్ర చనిపోయినట్టు తెలుస్తుంది. అయితే ఎవరికైతే గాయాలయ్యాయో వాళ్ళను జగిత్యాల హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అండ్ ఆల్సో నిన్న రాత్రి మహారాష్ట్ర నాందేడ్ నుంచి కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ఒక వధువుతో పెళ్లి జరగాల్సి ఉండగా ఎక్టిగా కారులో ఈ బృందం బయలుదేరింది. అయితే కొండకట్టు దగ్గర ఆగి టీ తాగి బయలుదేరిన కొద్దిసేపటికి డీసీఎం వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ఢీకొట్టింది. అయితే ఈ ప్రమాదంతో ఈరోజు జరగాల్సిన పెళ్లి నిలిచిపోయింది. అయితే దానికి సంబంధించి కూడా మహేష్కి సంబంధించిన బంధువులు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారో ఒకసారి విందాం. वो उधर जाता हुआ था फिर होगा जी वो इधर जा रहा था हमको शादी को जा रहे थे आज ही शादी थी किसका इनका इसका अच्छा कहाँ के हो आप नांदेड़ के शादी कहाँ पर है ये गुजरात कैसा हुआ एक्सीडेंट कैसा हुआ है सुबह 3:30 बजे हाँ 3:30 बजे वो उधर से टेम्पो इधर आया ओके अपने मारा गाड़ी में आप कौन सी गाड़ी में थे वो कार में था कार में क्या नाम है इनका महेश लड़की हुजराबाद की हाँ आज ही है शादी आज ये अभी कहाँ जा रहे हैं अभी नांदेड़ कौन से जल्दी आ रहे हैं ఎటు పోతున్నారు ఏమైంది వరంగల్కి లగ్గంకి పోతున్నాము. నా కొడుకు ముంగల ఉండడు, మేము వెనుకకున్నాము. ఆ బండేచి లారేచి గుద్దేసింది అంట. ఏ ఊరమ్మా? మాది నాందేడు. ఎక్కడ పోతున్నారు? నాందేడు నుంచి ఎక్కడ పోతున్నారు? హుజురాబాద్. పెళ్లి నా కొడుకు పెళ్లి అయ్యా. ఇప్పుడు చనిపోయింది వాళ్ళు
కొడుకు కూతురు వీడు అయ్యా నా అల్లుడు కొడుకు దోకర్లు పోయి పడిండ్రు. వాటిలో నాందిరికలు రావట్లేం నాందిరికి కొండగట్టు కూడా యాక్సిడెంట్ అయింది. అంటే ఎటు వెళ్తున్నారు మీరు? ఇక వజీరాబాద్ నుంచి మేము నాందిరికి వెళ్ళి పెళ్లికి లగ్గంకి పోతున్నాం. అటు ఎవరిది పెళ్ళి? అదే మా ఊరు మా చిన్న అటు లగ్గంకి పోతున్నాం. అదే వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయింది. ఏడా? కొండగట్టు కూడా. ఎంతమంది? ఇంతమంది అంటే 6 నమ్ముతుంది. 6 ఒకటి పిల్లగాడు సరిపోయాడు. రైట్, ప్రజెంట్ వాళ్ళంతా హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈ ప్రమాదం జగిత్యాల జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇవాళ పెళ్లి జరగాల్సింది, ఇంతలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఇవాళ జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. సో ఈ ప్రమాదంలో ఒక చిన్నారి కూడా చనిపోవడం జరిగింది. అండ్ ఆ పెళ్లి కొడుకు మహేష్తో పాటు 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళను వెంటనే జగిత్యాల హాస్పిటల్కి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే నిన్న రాత్రి వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర నాందేడ్ నుంచి కరీంనగర్ జిల్లా హుజరాబాద్లో వధువుతో పెళ్లి జరగాల్సి ఉండగా ఎర్టిగా కారులో వీళ్ళంతా కలిసి ఆ కుటుంబ సభ్యులంతా కలిసి ఆ కారులో బయలుదేరారు పెళ్లి కోసం అని చెప్పి. అయితే ఒక దగ్గర కొండగట్టు దగ్గర ఆగి టీ తాగి బయలుదేరుతున్నటువంటి టైంలో అప్పటికే కొద్దిసేపు టీ తాగి బయలుదేరారు. కొద్దిసేపటికి వేగంగా వచ్చిన డీసీఎం వ్యాన్ వచ్చి ఢీ కొట్టింది. సో ఈ ప్రమాదంలో ఈరోజు జరగాల్సిన పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది. అండ్ ఆల్సో పెళ్లి కొడుకు మహేష్తో పాటు 6గురికి గాయాలయ్యాయి. వాళ్ళను హాస్పిటల్కి తరలించారు. సో తరచుగా హైవే పైన ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటాయి. సో దయచేసి ఆ రోడ్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించి వెళ్ళాల్సిందిగా కూడా ఇప్పటికే చాలా పోలీసులు కూడా ఇప్పటికీ చెప్తున్నారు.